రాము గారు, మీకు బాహుబలి అంత నచ్చి ఒక 10 ట్వీట్లు పెట్టారా? ఒక వారం రోజులు రిలీజ్ ముందు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ టైప్లో ఇలాంటి వాళ్ళు నాతో కూర్చున్నారు. వాళ్ళు ఎలా మాట్లాడారంటే అసలు ఇంపాసిబుల్ సినిమా ఆడటం ఎంత బాగున్నా కూడా, ఎందుకంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మార్కెట్ అనే దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. అంతకుముందు మ్యాక్సిమం అథారిటీకి దారి ఇంత కలెక్ట్ చేస్తే దాని మీద ఒక 10% 15% ఉండొచ్చు, కానీ దాన్ని మించి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడేమో అసలు బాహుబలికి పెట్టిన కాస్ట్కి అథారిటీకి దారికి డబుల్ ట్రిపుల్ కలెక్ట్ చేయాలి, లేకపోతే వర్కౌట్ అవ్వదు అనే నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ అందరూ ఫీల్ అయ్యింది అది అది కంప్లీట్గా దాన్ని బ్లాస్ట్ చేసి ఇట్ కలెక్టెడ్ మోర్ దెన్ వాట్ ఇట్ ఈస్. అప్పుడు ఏమవుతుంది, మీకు సడన్గా అసలు రెవెన్యూ స్ట్రీమ్ ఇంత ఉందా, మార్కెట్ ఇంత పెద్ద ఉందండి, ఏదో ఒక మనకు అంతకుముందు కనపడింది ఏదో భూమిలోంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్. సో ఇండస్ట్రీ ఏంటంటే ఒక విధమైన స్తబ్దత వచ్చేసింది. ది జస్ట్ లైక్ స్టిల్, అసలు అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. అంటే ఒక అర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఒక స్టిల్ అయిపోతారు కదా, అందరూ కదిలితే ఏమన్నా కదులుతుందా, అసలు మన డెసిషన్ ఏం తీసుకోవాలి, ఏం సినిమా తీయాలి, ఎలా తీయాలి. బాహుబలిని చూసిన కళ్ళతో నెక్స్ట్ ఇంకో సినిమా వస్తే ఎట్లా కనపడుతుంది అనే ఒక టెన్షన్ వచ్చేసింది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రెవెన్యూ స్ట్రీమ్ సడన్ గా? అంటే ఎక్కువ మంది సినిమాలు చూసారు కదా ఇప్పుడు, థియేటర్లు అన్నీ ఉంటాయి. ఐ థింక్ వన్ రీజన్ ఇస్, ఒక బాహుబలి నేను ఇప్పుడే కాదు, నేను 4-5 months ముందు కూడా ఒకసారి ట్వీట్లో ఏం చెప్పానంటే, బాహుబలి సినిమా కాదు, ఈవెంట్ అది. అంటే ఒక 12 ఏళ్ళకి ఏదో పుష్కరాలు ఏదో వస్తాయి, అలాంటప్పుడు వచ్చినట్టే బాహుబలి లాంటి ఫిల్మ్ విల్ కమ్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. సో దాన్ని ఒక సినిమా ప్రతి వారం 2-3 ఏదో సినిమాలు వస్తూ ఉంటాయి, 10 సినిమాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ రాజమౌళి విజన్లో కానీ తను పిచ్ చేసిన దాంట్లో ఒక ఈవెంట్, అసలు కనీ విని ఎరగని ఒక ఈవెంట్ వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ ట్రాన్స్లేట్ అండ్ గో అక్రాస్ టు పీపుల్. అంటే అంతకుముందు సినిమాలు చూడటం మానేసిన వాళ్ళు, అన్ని ఏజ్ గ్రూపులు, అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఒకసారి బాహుబలి చూసేద్దాం అనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్. వాట్ డూ యూ థింక్ ఇస్ ద రీజన్? ఇస్ ఇట్ బిగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటారా ఇక్కడ ఈ కేసులో, ఆర్ ఇస్ ఇట్ రాజమౌళి గారి ఎఫెక్ట్ అంటారా, లేకపోతే ప్రభాస్ ఎఫెక్టా, లేకపోతే గ్రాఫిక్స్ ఎఫెక్టా, ఏమిటంటారు? ఐ థింక్ ఇట్స్ రాజమౌళిస్ విజన్, ఇంటెన్షన్. నేను ఒక అద్భుతం క్రియేట్ చేయాలి, ఒక అద్భుతాన్ని నేను చూపించాలి ఆడియన్స్కి అని తన విజన్ అనేది మెయిన్ కారణం. ప్రభాస్ లేకపోతే ఇంకొక యాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, కానీ బాహుబలి ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ రాజమౌళి. సో ఐ వుడ్ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ హిజ్ విజన్ మోర్ దెన్ విజన్ కానీ ఇంటెన్షన్. అంటే విజన్ అనేది మీకు ఇలా ఒక బ్రహ్మాండమైన పెద్ద సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చిన రోజు యాక్చువల్గా బాహుబలి స్టార్ట్ అయింది బేసిక్గా. దాని తర్వాత ఈ స్టోరీ ఆ స్టోరీ, బాహుబలి స్టోరీ అంటే దాని డెవలప్మెంటు, కాస్టింగు, లేకపోతే సీక్వెన్స్ డిజైన్స్ అన్నీ ఆటోమేటిక్గా ప్రాసెసర్ జరుగుతాయి. కానీ అసలు తెలుగు సినిమాకి మ్యాక్సిమం లిమిటేషన్ ఎంత ఉన్నప్పుడు దానికి మించి 10 ఆలోచించడం అనేది ఇంటెన్షన్. అది ఇప్పుడు పెద్ద సినిమా అనేది మీనింగ్ ఏంటి? పెద్ద సినిమా అంటే ఖర్చు పెట్టిరా, లేకపోతే అందరికీ నచ్చిందా? చాలా చిన్న సినిమాలు కూడా ఒక్కొక్కసారి పెద్ద సినిమాలు అవుతాయి, అంటే కలెక్షన్స్ వైజ్. ఇక్కడ పెద్ద సినిమాకి డెఫినేషన్ ఏంటంటే, ఒక బాహుబలి కాంటెక్స్లో అసలు మార్కెట్కి అంతని విజన్కి ఇంటెన్షన్ ఉంచి యాక్చువల్గా అంత ఖర్చు పెట్టి ఒక కనీ విని ఎరగనిది చూపెట్టడం అనేది అది వర్కౌట్ అవ్వడం అనేది దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, విచ్ ఈస్ ద రీజన్ ఐ కాల్ ఇట్ ఎ బిగ్ ఫిల్మ్. ఇప్పుడు సపోజ్ మగధీర వచ్చింది అనుకోండి, మగధీర వచ్చినప్పుడు అంటే నాకు సరిగ్గా ఫిగర్స్ తెలియదు, ఆ టైంలో ఒక పెద్ద హిట్ ఒక 30 ఎంతో కలెక్ట్ చేస్తే ఇది 40 చేసి ఉంటుంది, లేకపోతే 25 చేస్తే ఇది 40 చేసి ఉంటుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్, రైట్? సో ఇమ్మీడియట్గా బన్నీతో బద్రియో లేకపోతే శక్తియో ఇలాంటి ఏదో వచ్చి అట్లీస్ట్ దే ట్రై టు బీ దేర్ సమ్వేర్. మగధీర అంత బాగున్నాయా లేదా అనేది వేరే క్వశ్చన్, బట్ అంటే ఒక బెంచ్ మార్క్ రైజ్ అయిపోయింది. అక్కడ నుంచి 5 crores 10 crores 5 crores ఇంక్రీజ్ చేసుకుంటా ఒక ఇవాళ 60-70 crores కూడా సినిమా తీస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైంది, బాహుబలి అసలు చేయటమే 200 crores సినిమా అనేది మీరు ఆ బెంచ్ మార్క్ అనేది అంత పైకి వెళ్ళిపోతే రేపొద్దున ఏ హీరో అయినా సినిమా స్టార్ట్ చేయాలంటే ఒక 70 crores సినిమా అనేది చిన్న 5D సినిమాలో కనిపిస్తుంది. రాజమౌళి గారి మైండ్లో ఏముండి ఉంటుంది అంటే, మీ అండర్స్టాండింగ్ ఆఫ్ డైరెక్టర్స్, ఫిల్మ్ మేకర్స్ టెంపర్మెంట్ అంటే, ఇంత పెద్ద సినిమా ఆయన తీసాక ఆయన ఇంకా పెద్ద సినిమా తీయాలి నెక్స్ట్.
ఇక్కడ 2 పాయింట్స్ సార్. ఇప్పుడు రాజమౌళి ఈవెన్ ఇఫ్ యూ టేక్ హిస్ రికార్డ్, మగధీర తర్వాత ఇంకా 10 సినిమా దిగున్న మర్యాద రామన్న, దాని చిన్న తర్వాత చిన్న కాన్సెప్ట్ ఫిల్మ్. సో ఐ థింక్ on his sincerity and his ability to entertain, I don't think he depends solely upon so-called big films, you know. But now opinion lo, after Bahubali, I don't think he should do a small film, you know. దాని కారణం ఏంటంటే ఎవరు మా లైఫ్లో అయినా పోయేది టైం ఒకటే, ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ గివ్, అండ్ ద కైండ్ ఆఫ్ సిన్సియారిటీ అండ్ ద టైమ్ ఇట్ టేక్స్. ఇప్పుడు బాహుబలికి వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కానీ, దాని కమర్షియల్ సక్సెస్ కానీ, ఐ పర్సనలీ బిలీవ్ ఈ క్యాన్ మేక్ 1,000 crore ఫిల్మ్ యాక్చువల్లీ. పీకే అనే సినిమా 600 కోట్లు కలెక్ట్ చేసింది ఆన్ ఎ ఫస్ట్ రన్ ఆల్మోస్ట్, యూనో. దాని ఫైనల్ రెవెన్యూ ఐ వోంట్ బి సర్ప్రైజ్ ఇఫ్ ఇట్ 750 ఫైనల్గా. 750 crores. Yeah. Then that should be the biggest film. In a collection wise, but that you're talking about is mainstream Hindi film with Amir Khan and all that, you know. What మళ్ళీ So- మెయిన్ స్ట్రీమ్ ఏమిటి? మనకి సినిమాయే కదా. అంటే అరగదు మెయిన్ స్ట్రీమ్ అంటే అనేది మెయిన్ స్ట్రీమ్ హిందీ కమర్షియల్, దాన్ని రిలీజ్ చేసిన థియేటర్స్, ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ అన్ని దాంట్లో. ఇప్పుడు బాహుబలి అనేది ఫైనల్గా ఒక చిన్న స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్లో ప్రైమరీగా దానికోసం తీసి డబ్డ్ వెర్షన్స్ వాట్ ఎవర్ దే డిడ్. ఐ థింక్ దట్ ఈస్ అ ఫార్ బిగ్గర్. ఏది మీరు రేషియోలో తీసుకుంటే మీకు పాన్ ఇండియా, నేషనల్, మిడిల్ ఈస్టు, ఫారిన్ ఆడియన్స్ అంతా ఉన్నదానికి 600 కోట్లకి బాహుబలి తెలుగు సినిమాని అక్కడక్కడ డబ్ చేసి రిలీజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సమ్ 400 crores ఫైనలీ. ఫైనలీ 400 crores కాబట్టి ఇట్ విల్ స్టిల్, అంటే ఈ లీగ్లో ఇది బిగ్గెస్ట్ ఫిల్మ్. యా, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ యా. సో ఇప్పుడు రేపు పొద్దున్న పీకే లాంటి స్ట్రక్చర్డ్ ఫిల్మ్ 600 చేస్తే, బాహుబలి లాంటి సినిమా ఆమిర్, షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్తో తీస్తే, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ కలెక్ట్స్ 1,000 crores.